Joy University, best emerging university in South India. For admissions, contact. గురక తగ్గేందుకు పుదీనా వైద్యం అనేటువంటి చక్కటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అనేక వ్యాధుల్లో సమస్య ఒకరికి ఉంటే చాలా వరకు ఆ వ్యక్తే ఎక్కువ బాధపడుతుంటాడు. అంటే కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, ఇతరుల కంటే కూడా ఆ వ్యక్తికే బాధ ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధిలో ఆ వ్యక్తి కంటే కూడా ఇతరులు ఎక్కువగా బాధపడేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఆ విచిత్రమైనటువంటి సమస్య లేదా వ్యాధిగా చెప్పబడేటువంటి ఆ జబ్బు గురక. దీన్నే స్నోరింగ్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఈ గురక సమస్య వచ్చినప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ మరి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి చాలా అసౌకర్యంగా, చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఈ గురక లావుగా ఉన్నటువంటి వాళ్ళలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, సన్నగా ఉన్నటువంటి వాళ్ళలో వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. లావుగా ఉన్నటువంటి వాళ్ళలో కొవ్వు ఎక్కువగా దేహంలో ఉండడం చేత, అదేవిధంగా పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా ఉండడం చేత ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు గురక సమస్య చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. మరి సన్నగా ఉన్నటువంటి వాళ్ళలో అయితే ముక్కు భాగంలో ఏదైనా సమస్యలు ఉండడము, అదేవిధంగా రొంపలు, శ్లేష్మాలు ఇలాంటివి ఉండడము, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండడము, ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు సన్నగా ఉన్నప్పటికీ గురక సమస్య వాళ్ళను వేధిస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. ఈ యొక్క సమస్య తగ్గేందుకు నేను గత కొన్ని వీడియోల్లో కూడా చాలా సులువైనటువంటి ఔషధయోగాలు తయారు చేసుకునేటువంటి విధానము, వాడే విధానము తెలియజేయడం జరిగింది. అవి వాడుకొని చాలా సంతృప్తి పొంది ఆ యొక్క సంతోషాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ గురక తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం. ఆ యొక్క ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే 200 ml నీరు, బాగా నిదానంగా రాసుకోండి. 200 ml నీరు, 10 నుంచి 15 పుదీనా ఆకులు, 2 చిటికలు పసుపు, ఒక అర చెంచా నుంచి ఒక చెంచా వరకు తేనె. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే, రాత్రి పడుకునేటప్పుడు ఒక పాత్రలో 200 ml నీళ్లు తీసుకొని అందులో 10 నుంచి 15 పుదీనాకులు వేసి, అందులోనే 2 లేదా 3 చిటికలు పసుపు పొడి కూడా వేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి, ఆ వడగట్టినటువంటి ఆ యొక్క ద్రావకంలో అర టీ స్పూన్ తేనె కలిపేసి సేవించాలి. షుగర్ వ్యాధిగ్రస్తులైతే తేనె కాకుండా అలాగే వాడుకోవచ్చు అనమాట. లేదా ఒకటి లేదా 2 చిటికలు మిరియాల పొడి వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా రోజు రాత్రిపూట క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల ఆ యొక్క దోషం తొలగిపోయి, ఆ భాగంలో వ్యవస్థ చక్కదిద్దబడి, బ్లాక్స్ తొలగిపోయి, శ్వాస కూడా బాగా ఆడి ఆ యొక్క గురక సమస్య తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా రోజు రాత్రిపూట ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవాలన్నమాట. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ విధంగా క్రమం తప్పకుండా వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ గురక సమస్య వచ్చినప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆహార నియమాలు కూడా పాటించాలి. ఎలాంటివంటే, వీలైనంత వరకు పెందలాడే ఆహారం తీసుకుంటుండాలి. రాత్రి లేట్ అవర్స్లో ముఖ్యంగా ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఆహారం తీసుకోకూడదు అనమాట. అంతేకాకుండా తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి ఆహారాన్నే ముఖ్యంగా సాయంత్రం పూట పెందలాడే తీసుకుంటుండాలి. సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా లభించేటువంటి పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివే తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా రాత్రిపూట ఈ ఐస్ క్రీమ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గురక సమస్యకు చాలా త్వరగా చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా రోజు ఏదో ఒక వ్యాయామం అంటే రన్నింగు, వాకింగు, స్కిప్పింగు, జంపింగు, స్విమ్మింగు, ఇలా ఏదో ఒక వ్యాయామము మీకు ఏది వీలైతే ఆ వ్యాయామము ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో వారంలో 5 రోజుల పాటు 30 నుంచి 45 నిమిషాల పాటు చేస్తుండాలన్నమాట. ఇలాంటి
చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఈ యొక్క ఔషధాన్ని సేవించడం వల్ల చాలా త్వరగా సత్ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది కాబట్టి మరి ఆ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా మనం ఈ యొక్క భ్రామరీ ప్రాణాయామము, అదేవిధంగా ధనురాసనము ఇలాంటివి మనం గూగుల్ సెర్చ్లో నెట్లో చూస్తే తెలిసిపోతుంది అనమాట. మరి ఆ యొక్క ధనురాసనం ఎలా వేయాలి, ఎంతసేపు వేయాలి, ఏ పరిస్థితిలో వేయాలి, ఎవరు వేయకూడదు, ఎన్నిసార్లు వేయాలి, ఇలాంటి అన్ని సమస్తమైనటువంటి వివరాలు మనకి ఆ యొక్క నెట్లో తెలిసిపోతాయి అన్నమాట. అది చూసేసి దాని ప్రకారం చేసుకోవచ్చు. అట్లే భ్రామరీ ప్రాణాయామం కూడా మనకు నెట్లో చూస్తే తెలిసిపోతుంది. లేదు మనకు అందుబాటులో గురువు గారు ఉంటే గురువుగారి సమక్షంలో కూడా కొన్నాళ్ల పాటు ఇది నేర్చుకొని తర్వాత మనం రోజు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈ భ్రామరీ ప్రాణాయామం కూడా ఎన్నిసార్లు చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఈ వివరాలని అందులో మనం తెలుసుకోవడం కానీ లేదా గురువుగారి ద్వారా మనం తెలుసుకోవడం కానీ చేసి ఆ యొక్క భ్రామరీ ప్రాణాయామం కూడా మనం నిత్య జీవితంలో ఒక భాగంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క భ్రామరీ ప్రాణాయామము, ధనురాసనము, అదేవిధంగా ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు, అట్లే ఎక్సర్సైజు, ఔషధము ఇలాంటివన్నీ సేవించడం వల్ల చాలా త్వరగా తగ్గిపోతుంది. అంతేకాకుండా సమస్య మరీ తీవ్రంగా ఉంటే దీంతోపాటు అంటే ఇప్పుడు ఈ యొక్క నియమాలన్నింటితో పాటు కూడా రాత్రిపూట ఆవిరి పట్టడం కూడా చాలా చాలా మంచిది. ఎలాగంటే ఒక టబ్బులో నీళ్లు తీసుకొని మరిగించేసేసి ఆ మరిగేటువంటి నీళ్లలో 10 నుంచి 15 చుక్కల వరకు యూకలిప్టస్ ఆయిల్, దాన్ని నీలగిరి తైలం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. ఆ యూకలిప్టస్ ఆయిల్ అందులో వేసేసి ఆ ఆవిరిని అంటే ఆ నూనె ద్వారా నీళ్ళలో వేసినటువంటి నూనె ద్వారా వచ్చేటువంటి ఆవిరిని రాత్రిపూట కొన్నాళ్ల పాటు పీల్చాలన్నమాట. కొన్నాళ్ళు పీల్చేసి ఆపేస్తే సరిపోతుంది. ఇది కూడా కొన్నాళ్ల పాటు చేసేసి ఈ పుదీనా వైద్యం మాత్రం దీర్ఘకాలం పాటు కూడా చేసుకోవచ్చు.